చెప్పు, ఎట్లా అనిపించింది నీకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్న పాలన ఇక ఇప్పుడు మళ్ళీ ఎవడు చేయలేడు అట్లాంటి పాలన కానీ అంతేనా? అంటే అంత అద్భుతంగా చేసిండా కేసీఆర్ గారు? అర్థమే. పని చేసిండు, ఖర్చు డబ్బులు కూడా అప్పులు కూడా అయినాయి, పని కూడా చేసిండు. ఇక దాని తర్వాత అంత అద్భుతమైన పాలన చేయాలంటే ఎవరితోటి కాని పని. అంటే ఎందుకన్నా అంత ధీమాగా చెప్తున్నా ఎవరితోటి కాదని? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయలేరా? రేవంత్ రెడ్డి చేయలేడు, రేవంత్ రెడ్డే కాదు ఇంకెవరైనా చేయలేరు. ఇప్పుడు వీళ్ళది నేషనల్ పార్టీ, వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలంటే తీసుకోలేరు. ఇప్పుడు సెంటర్ నుంచి నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ది స్టేట్ పార్టీ, ఒకటే పార్టీ, అది దానికి అధికారి ఆయనే, చేసేటోడు ఆయనే, నిర్ణయం చేసేటోడు కూడా ఆయనే, అందుకనే ఆయన చేయగలుగుతాడు. అంటే ఎట్లా మీకు కేసీఆర్ పాలనలో మంచి అద్భుతంగా అనిపించింది ఏందన్నా? కొత్తగా రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ పాలన అన్ని అద్భుతమే, అన్ని అద్భుతమే. నీకు అదేంటిది ఆ ప్రాజెక్ట్ వాటరు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అది మహా అద్భుతమైన ప్రాజెక్టు. అది వెనక అప్పుడు కాకతీయ రాజులు గొలుసు ప్రాజెక్ట్, గొలుసు చెరువులది ఉండే అప్పుడు దాని లెక్కన ఇప్పుడు ఏం చేయాలంటే లిఫ్ట్ చేసిండు ఆయన. ఇప్పుడు కాళేశ్వరం నుంచి హైదరాబాద్ దాకా లిఫ్ట్, మల్లన ప్రాజెక్టు, కొండపోశమ్మ, ఇవన్నీ చేసినట్టే మంచిదే. కానీ ఖర్చు అయింది, దాని తగ్గట్టుగా కొంత లుక్సాన్ కూడా అయింది అనుకో. కాకపోతే గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. అది ఏది ఏమైనా కూడా కేసీఆర్ చేసిన పాలనకి కాదు. కాకపోతే కేసీఆర్ కొన్ని పొరపాట్లు జరిగినాయి, జరగలేదంట కాదు. ఆయన ఒంటెద్దు పోకడ పోవడం వలన కొంచెం పబ్లిక్లో కొద్దిగా నీకు కొంచెం ఇసుకు పుట్టినట్టు అయిపోయింది. కానీ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ని మించినది ఎవరు లేరు. 29 రాష్ట్రాల్లో కూడా 33 రాష్ట్రాల్లో కూడా నీకు ఏడ జరిగింది అభివృద్ధి, ఇక్కడ జరిగింది. అది కేసీఆర్ తోటి జరిగింది. అభివృద్ధి చేసిండు, అటు అప్పులు కూడా చేసిండు. మరి అప్పులు చేసి ఇప్పుడు రూపాయి పనికి ఇప్పుడు నాయకుడు చేయకుండా ఏం చేయిందంటే, ఇప్పుడు పని చేసే వాళ్ళ కాంట్రాక్టులలో అక్కడ ఇక్కడ కొన్ని జరిగినాయి అవకతవకలు, అవినీతి జరిగింది. దేని తప్పే ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. దాన్ని అవినీతి జరిగింది. దాంతో ఆయన జర ఒంటెద్దు పోకడం వల్ల కూడా కొంచెం పబ్లిక్లలో కొంచెం అది కాంగ్రెస్ వైపు మొగ్గిరు జనాలంతా.